మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే ధృతరాష్ట్రుడి మొదటి శ్లోకం ఏంద్రా అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయు ఉత్సవ మామక పాండవశ్చైవ కిమకుర్వతి సంజయ. మరి ఈ శ్లోకాన్ని కురుక్షేత్రంలో అటు కౌరవ సైన్యం ఇటు పాండవుల సైన్యం ఏం చేస్తుంది అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతాడు. మరియు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ 2023 ముద్రించినటువంటి మనందరికి భగవద్గీత అనే దాంట్లో అర్జున విషాద యోగం, భగవద్గీతలోని మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. మరి దీంట్లో ఒకటో ప్రధాన వీరులను గుర్తించడం, వారి గొప్పదనాన్ని విశ్లేషించడం. సేనల్లో 12వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఉన్న అర్థం ఏందిరా అంటే రెండు సేనల్లో ఉన్నటువంటి మహావీరుల శంఖధ్వనులు అంటే శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం. భగవద్గీత అంటే భగవంతుడు కృష్ణుడు నోట్లోంచి వచ్చిన మాట అది. ఇది 5000 సంవత్సరాల ముందు కురుక్షేత్రంలో భగవంతుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత. ఇది 45 నిమిషాలు. ఇది ఈ భగవద్గీత శ్లోకాలు రకరకాల ఎన్నో పుస్తకాలు రాస్తారు. వాటిలో శ్రీల ప్రభుపాల్ వారు రాసిన పుస్తకం భగవద్గీత యథాతథం. అంటే భగవంతుడు ఏం చెప్పినాడో దాన్ని క్లియర్గా భగవంతుడు చెప్పిన దాన్ని శ్రీల ప్రభుపాల్ వారు సులభతరంలో బాగా నీట్గా ఇచ్చినాడు. అది అందరికి అర్థమయ్యేట్టుగా ఇచ్చినాడు. ఇంకా కొద్దిగా అర్థమయ్యేట్టుగా చేయాలని చెప్పి మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, హిందూ పరిషత్ వాళ్ళు సులభతరంలో ఈ భగవద్గీతని రచించి అందరికీ, సామాన్యులకు అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చేయాలనే ఉద్దేశంతో ప్రకటన చేసినారు. అది పుస్తక రూపంలో దాల్చిన 30 పేజీలే ఉన్నాయి. కాబట్టి అటువంటిది ఇంకా అందరూ కూడా ప్రోత్సహించి దాంట్లో ఏదైనా చిన్న ఉండకపోతే యాజ్ ఈజీగా చేసేస్తే అందరూ చదువుకుని అందరికీ భగవద్గీత అర్థమయ్యేట్టుగా. ఎందుకంటే ప్రతి ఒక్కటి మాట ప్రతి మనిషికి, ఎవరు హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని కదా అక్కడ భగవద్గీత అంటే ప్రపంచానికి అందరికీ. కాబట్టి వాళ్ళ ప్రతి నిత్య జీవితంలో ఏదో ఒక సమస్య పరిష్కారం దాంతో ఉంది. అందుకని ఈ సింపుల్ గా రచించిన, సాధారణంగా మానవులందరికీ రచించిన ఈ భగవద్గీతను అందరూ కూడా ప్రోత్సహించాలని, దీన్ని వేరే విధంగా అనుకోకుండా అందరూ కూడా చదవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. భగవద్గీతను కూడా అవహేళన చేస్తూ మిడిమిడి జ్ఞానంతో కొందరు రాజకీయ నాయకులు ఈరోజు భగవద్గీతను కూడా తప్పుదారి పట్టించే విధంగా భగవద్గీతను అవమానపరుస్తూ తక్కువ స్థాయి మాటలు మాట్లాడడం జరుగుతోంది. భగవద్గీత అన్నది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రింట్ చేసినటువంటి భగవద్గీత. మానవులందరికీ భగవద్గీత అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా భగవద్గీత ఎంతో పెద్దది, దాన్ని ఇంత చిన్నగా ఎలా ఇచ్చారు అని చెప్పి కొందరు జనసేన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్ అనే వ్యక్తి, టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు దాంట్లో లోపల చూస్తే ఏమీ లేదు అన్నటువంటి మాటలు మాట్లాడారు. భగవద్గీత పెద్ద సైజులోనూ ఉంటుంది, పాకెట్ సైజులోనూ ఉంటుంది. అదేవిధంగా టీటీడీ వారు ప్రింట్ చేసినటువంటి భగవద్గీత ఇది. జనరల్ గా ప్రతి క్రైస్తవుడికి బైబుల్ చదవడం అలవాటు ఉంటుంది. బైబుల్ ప్రతి క్రైస్తవుడి దగ్గర ఉంటుంది. ప్రతి ముస్లిం దగ్గర అదే విధంగా ఖురాన్ కూడా ఉంటుంది. కానీ ప్రతి హిందువు దగ్గర భగవద్గీత ఉంటుందా? ఎప్పుడైతే ఇతర మతాలు ప్రభావాలకు లోనయ్యి హిందువులు మత మార్పిడులకు పాల్పడుతున్నారో వారికి తమ మతం యొక్క గొప్పతనం తెలియాలన్నటువంటి ఉద్దేశంతో భారతీయ ఇతిహాసమైనటువంటి మహాభారతంలో ఒక ఘట్టానికి సంబంధించి 700 శ్లోకాలతో కూడినటువంటి భగవద్గీతని సంక్షిప్త రూపంలో, శ్లోకాల రూపంలో కాకుండా, సంస్కృత పదాలతో కాకుండా తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేలాగా నాటి టీటీడీ చైర్మన్ ఈ యొక్క భగవద్గీతని ప్రింట్ చేయించడం జరిగింది. ఇది ప్రింట్ చేసింది ఎవరో కాదు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ఇది టీటీడీ ప్రెస్ లోనే ప్రింట్ అయింది. కానీ కిరణ్ రాయల్ అంటాడు దీనికి 50 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది, దీనిలో ఎక్కువ అవినీతి చేశారు అని చెప్పి మాట్లాడటం జరుగుతోంది. టీటీడీ ప్రెస్సే కదా ప్రింట్ చేసింది. ఈ రోజు అధికారంలో మీరే ఉన్నారు కదా,
మీరు మోస్తున్నటువంటి బిఆర్ నాయుడు ఉన్నాడు కదా చైర్మన్ గా, ఎంత ఖర్చు అయిందో మీరు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయకూడదు? మీరు రిలీజ్ చేయండి ఎంత ఖర్చు అయిందో. మీరు రాజకీయాలకు వాడుకోవాలి అని అనుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. కానీ పదే పదే జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు నీచ మనస్కులై దరిద్రంగా తయారై ఈ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాల్లో భాగంగా హిందూ మతాన్ని, భగవద్గీతను కూడా ఈ రోజు అవమానపరచడానికి సిద్ధమయ్యారంటే వీళ్ళెంత నీచులు అన్నటువంటి విషయం ప్రజలందరూ గమనించాలి. నిజంగా ఈ గీతలో ఉన్న సారాంశం బిఆర్ నాయుడు గాని, కిరణ్ రాయల్ గాని చదివితే వాళ్ళకి నిజంగా కనువిప్పు కలుగుతుంది. వారు చేసిన తప్పేందో కూడా వాళ్ళకి అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందంటే, కనీసం రైతులకు గాని, మహిళలకు గాని, యువతకు గాని, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేస్తామన్నటువంటి హామీల అమలుపై చిత్తశుద్ధిని చూపకపోగా ఆఖరికి నీచాతి నీచంగా తమ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు భగవంతుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఆఖరికి కోట్లాది మంది హిందువులు పరమ పవిత్ర గ్రంథంగా పూజించేటువంటి భగవద్గీతను కూడా తమ నీచ రాజకీయాల్లోకి లాగుతున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. మరి భగవద్గీత మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ యొక్క భగవద్గీత ముద్రించిందే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రెస్. ఎక్కడ కూడా ప్రైవేటు వ్యక్తులకి ఆస్కారం లేకుండా టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కోటి భగవద్గీతలను ఏదైతే చిన్న పిల్లల స్థాయి నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా సంస్కృత భాషలో ఉన్నటువంటి శ్లోకాలు ప్రస్తుతం ఉన్నటువంటి యువతరానికి గాని, చిన్న పిల్లలకి గాని అర్థం అవ్వడానికి కఠినమైనటువంటి పరిస్థితి. మరి అలాంటి భగవద్గీత సారాంశాన్ని మానవులందరికీ భగవద్గీత అంటూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించి దీన్ని భక్తులందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టితే, స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు భగవద్గీతను కూడా కల్తీ చేశారని మాట్లాడుతున్నారు. కనీసం ఇందులో ఒక్క శ్లోకాన్ని చదవడానికి కూడా రానటువంటి వ్యక్తులు, కనీసం దీని యొక్క తాత్పర్యం అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు, అసలు భగవద్గీతను ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి నీచాతి నీచులు ఈరోజు భగవద్గీత మీద నుంచి మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క నీచ రాజకీయాలకు ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడే మీ అందరికీ కూడా తగినటువంటి శిక్ష విధించక తప్పడు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.